హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఫ్రెండ్స్, ఇంకైతే మేము మునీశ్వరికి పెట్టుకొని అయితే ఇంటికి వచ్చేసాము. ఇంటికి రాగానే వేడిగా వంటలు అవి రెడీ చేసేసారు. ఇక్కడ చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, అలాగే మసాలా ఎగ్, ఇంకా రైతా, అలాగే వెజ్ వాళ్ళకి సాంబారు, కర్రీ, ఇంకా తాలింపులు, తర్వాత రసం, మజ్జిగ, బోటీలు, మిక్చర్ ఇవన్నీ కూడా చేశారు. ఇంకా అవన్నీ తినేసి అయితే తర్వాత ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చి రాహుకాలం అని చెప్పేసి 6 వరకు ఇంట్లోనే ఉన్నామన్నమాట, రెస్ట్ తీసుకొని. ఆ తర్వాత ఇంకా రాహుకాలం తర్వాత 6 గంటలకు ఈవినింగ్ బయలుదేరాము. ఇంటికి వెళ్ళేసరికి 7:20, 7:30 ఆ టైం అయితే అయిపోయి వచ్చేసింది. ఇంకా మేము ఇక్కడ ఇంటికి బయలుదేరే ముందు మా అత్తయ్య అయితే మాకు అందరికీ కూడా నీళ్ళు ఇస్తుందండి. తాగేసి అయితే బయలుదేరుతామన్నమాట. క్షేమంగా వెళ్ళాలని చెప్పేసి నీళ్ళు అయితే ఇస్తారు. ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. కొంచెం లైట్గా పొద్దుపోతుంది, బట్ ఎండ కొడుతుంది అనమాట మొహానికి అయితే. నైట్ జర్నీ మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్స్లో షేర్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. చూసారు కదా, లైట్గా చీకటి పడుతూ ఉంది. ఇంకా ఆల్మోస్ట్ ఇంటికి వెళ్ళేసరికి చీకటి అయ్యిందిలేండి. సో చాలా మంచిగా అనిపించింది ఇలాగ లైటింగ్ ఇవన్నీ కూడా చూస్తూ జర్నీ చేస్తుంటే. బట్ నైట్ జర్నీ కదా, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. సో మనం ఎక్కడైనా జర్నీ చేస్తున్నామంటే ఫ్యామిలీని గుర్తు తెచ్చుకోవాలన్నమాట. థ్యాంక్ యూ.